అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అది తనను తాను ఈ అడవి మొత్తానికి రాజు అనుకునేది. ప్రతిరోజు అడవిలోని జంతువులన్నింటినీ చంపుతూ వేటాడుతూ ఉండేది. దాంతో మిగిలిన జంతువులందరూ భయంతో జీవించేవారు. ఒకరోజు జంతువులన్నీ కలిసి సమావేశమయ్యాయి. మిత్రులారా, ఇలానే ఉంటే మనలో ఎవ్వరు ఇంకా ప్రాణాలతో మిగలరు. మనమందరం సింహానికి ఆహారంగా మారిపోతాం. దీనికి మనమందరం ఆలోచించి ఏదో ఒక ఉపాయం ఇప్పుడే తీసుకోవాలి. లేదంటే ఆ దుర్మార్గమైన సింహానికి మనందరం బలి కావాల్సి వస్తుంది. అలా అందరూ సమావేశమయ్యి ఒక నిర్ణయానికి వస్తారు. అవి సింహం దగ్గరకు వెళ్లి ఇలా చెప్తాయి: ఓ మహారాజా, మేమంతా నీ ప్రజలం. ప్రతిరోజు మేమే మాలో ఒకరు నీ వద్దకు వచ్చి నీ ఆహారంగా మారిపోతాము. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ వేటాడాల్సిన పని కూడా ఉండదు. ఈ పథకం వలన మీ ఆహారం, మా జీవనం రెండూ సాఫీగా సాగిపోతాయి. దయచేసి దీనికి అంగీకరించండి మహారాజా. సరే, అలాగే కానిద్దాం. కానీ నా దగ్గరికి ఏ జంతువైనా ఏ రోజైనా ఆలస్యంగా వస్తే మాత్రం అందరినీ చంపేస్తాను అని ఆ సింహం అన్ని జంతువులని హెచ్చరిస్తుంది. అలాగే మహారాజా, అలాగే ఎవ్వరం ఆలస్యం చేయం. ప్రతిరోజు సమయానికి మీ దగ్గరికి వచ్చేస్తాం. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క జంతువు తనంతట తానుగా సింహం వద్దకు ఆహారంగా వెళ్లేది. ఒకరోజు ఆ అవకాశం ఒక తెలివైన కుందేలుకు వచ్చింది. ఈ రోజు సింహానికి ఆహారంగా వెళ్లడం దాని వంతు. అనుకున్నట్లుగానే ఆ రోజు వచ్చేసింది. ఈ రోజు నా వంతు. సింహానికి నేనే ఆహారంగా వెళ్ళాలి. కానీ నాకు ఇంకా జీవించాలని ఉందే. ఇప్పుడు ఎలాగైనా దీనికి ఒక మంచి పరిష్కారం ఆలోచించాలి అని కుందేలు మార్గం అంతా ఆలోచిస్తూ చాలా బాధగా వెళ్తూ ఉంది. దారిలో బాధగా వెళ్తూ ఉన్న కుందేలుకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ కుందేలు సింహం వద్దకు త్వరగా వెళ్లకుండా చాలా ఆలస్యం అయ్యాక సాయంత్రం పడిన తర్వాత కుందేలు సింహం వద్దకు చేరుకుంది. సింహం కోపంతో గర్జించింది. ఇన్ని గంటలు ఎందుకని ఆలస్యం అయింది? ఇప్పుడు నిన్నే కాదు, నా మాట ప్రకారం అందరినీ ఈ అడవిలోని జంతువులన్నింటినీ తినేస్తాను. ఆగండి మహారాజా, నన్ను క్షమించండి. అసలు నిజంగా ఏం జరిగిందంటే, ఇవాళ ఆహారంగా నేను ఒక్కదాన్నే కాదు, మీకోసం మేము 5 మంది కుందేలు స్నేహితులం వస్తూ ఉన్నాము. కానీ మార్గ మధ్యలో ఇంకొక సింహం మమ్మల్ని ఆపేసింది. ఆ సింహం మా అందరితో ఈ అడవికి తనే నిజమైన రాజు అని చెప్పింది. మిగిలిన 4 తనే తినేసింది. నన్ను మీ వద్దకు పంపించి ఇలా చెప్పమన్నాడు. ఒరేయ్, చూసుకుందాం రారా, నీ ప్రతాపమో నా ప్రతాపమో. నేను కాదు రాజుగారు, ఆ సింహం మీతో ఇలా చెప్పమన్నది. మీకు నిజంగా ధైర్యం ఉంటే తనతో వచ్చి తలబడమని చెప్పింది. కుందేలు మాటలు విన్న సింహానికి చాలా కోపం వేసింది. ఇంకో సింహమా? నువ్వు చెప్తుంది నిజమేనా? ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని తెలిస్తే నీతో పాటు ఈ అడవిలోని జంతువులన్నీ నాకు ఆహారం అయిపోతాయి. అవును మహారాజా, నేను చెప్తుంది నిజమే. సరే అయితే, నువ్వు చెప్పింది నిజమే అయితే నన్ను ఇప్పుడే ఆ సింహం వద్దకు తీసుకుని వెళ్ళు. నేను చూస్తాను అది ఎంత పెద్ద సింహమో. అలాగే మహారాజా, నాతో పాటు రండి, మీకు ఇప్పుడే ఆ సింహాన్ని నేను చూపిస్తాను అని చెప్పి కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మహారాజా, ఆ సింహం ఈ బావి లోపలే ఉంది. అది ఈ బావి లోపల దాక్కుని ఇటువైపుగా వెళ్లి వచ్చే జంతువులన్నింటినీ తినేస్తుంది. ఒకసారి మీరు చూడండి మహారాజా. సింహం బావిలోకి చూసింది. సింహానికి తన ప్రతిబింబమే కనిపించింది. కానీ సింహం మాత్రం అది నిజంగా ఇంకో సింహం అనుకుని గర్జించింది. ఏంటి, నన్ను చూసే గర్జించేంత ధైర్యమా? ఎవరు నువ్వు? నన్నే కించపరుస్తున్నావా అని అరిచింది. నీటిలోంచి కూడా అదే శబ్దం మళ్లీ వినిపించింది. ఎవరు నువ్వు? నన్నే కించపరుస్తున్నావా? సింహం నిజంగా బావిలోని సింహమే తనతో మాట్లాడుతుంది అని పొరపడి చాలా కోపం వచ్చి ఎలాగైనా బావిలోని సింహాన్ని ఓడించాలని చెప్పి బావిలోకి దూకుతుంది. ఆలోచన లేకుండా బావిలోకి దూకి సింహం మునిగిపోయి చనిపోయింది. కుందేలు ప్రమాదం తప్పినందుకు చాలా ఆనందించి తిరిగి అడవికి వెళ్ళింది. మిగతా జంతువులందరూ కుందేలు రాకను చూసి ఆశ్చర్యపోతారు. ఏం జరిగిందో తెలుసుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి. అలా అడవి మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, బలం కంటే బుద్ధి గొప్పది, ఆకారం కంటే ఆలోచన గొప్పది.